హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాదులో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నా సిటీకి దగ్గరగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ వికారాబాద్ పేరు వినే ఉంటారు కదా. ఈ మధ్య చాలామందిని అట్రాక్ట్ చేసే ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్ ఎక్కడుందంటే తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ అనంతగిరి హిల్స్. సో ఇక్కడికి కార్లలో బైకుల పైన వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే అక్కడ చూడటానికి ఏముంటుంది, నిజంగా అంత బాగుంటుందా అనే చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో అనంతగిరి హిల్స్, అలాగే ట్రెక్కింగ్ పాయింట్, అలాగే కోటిపల్లి రిజర్వాయర్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీకెండ్స్లో సండే, సాటర్డే అలా హాలిడేస్ వచ్చినప్పుడు సిటీలో కాకుండా ఫ్రెష్ ఎయిర్ కోసం అలా జాలీగా ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, చుట్టూ గ్రీనరీతో నిండిపోతుంది. చూడటానికైతే చాలా బాగుంటుంది. మేము హౌసింగ్ బోర్డ్ నుండి 8కి అలా స్టార్ట్ అయ్యాము. 2 అవర్స్ పడుతుంది జర్నీ అనేది. సో ఇక్కడి నుండి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, చిలుకూరుకి వెళ్ళే రూట్ ఉంటుంది. అక్కడ మిడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అక్కడి నుండి టర్న్ తీసుకుంటే చేవెళ్ళ రూట్కి వెళ్ళాలి. చేవెళ్ళ రూట్ తర్వాత వికారాబాద్ వస్తుంది. అక్కడి నుండి అనంతగిరి హిల్స్కి వెళ్ళవచ్చు. మాకు రూట్ తెలియదు, రూట్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుండి చిలుకూరు రూట్కి వెళ్ళాలి. మధ్యలో మిడ్ పాయింట్ దగ్గర టర్న్ తీసుకోవాలి. సో అక్కడి నుండి చేవెళ్ళ రూట్కి వెళ్ళి, చేవెళ్ళ రూట్కి వెళ్ళిన తర్వాత వికారాబాద్కి వెళ్ళాలి. అక్కడి నుండి అనంతగిరి హిల్స్కి వెళ్ళాలి. సో మీరు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్ళవచ్చు. ఒక్క రోజులో వెళ్ళి రావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయవచ్చు. మేము బైక్ మీద వెళ్ళాము. కార్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ ఫుడ్ సరిగా దొరకదు, ఒకవేళ దొరికినా సరిగా ఉండదు. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్. మీకు ఇష్టమైతే గ్రాసరీస్ తీసుకొని అక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని గిన్నెలు కూడా తీసుకొని వెళ్ళి, ఫారెస్ట్ ఏరియా కదా, రాళ్ళు ఉంటాయి, అలాగే కట్టెలు కూడా ఉంటాయి. అక్కడే ఫుడ్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ రిలేటివ్స్తో కానీ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో వికారాబాద్కి వచ్చేసాము. ఇక్కడి నుండి అనంతగిరి హిల్స్కి వెళ్ళవచ్చు. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 10కి టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. సో ఫైనల్గా అనంతగిరి పద్మనాభస్వామి టెంపుల్కి వచ్చేసాము. మేము వీకెండ్ వచ్చాం కాబట్టి చాలామంది ఉన్నారు. సో ముందుగా ఇక్కడికి చేరగానే అనంతగిరి పద్మనాభస్వామి టెంపుల్ని దర్శించుకోవాలి. సో లోపల ఎలాగుందో చూసేద్దామా. వీక్ డేస్లో వస్తే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు వీకెండ్స్లో మాత్రమే రండి. ఈ టెంపుల్ దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటిదంట. ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా అంటారు. నిజాం నవాబులు ఈ టెంపుల్ని నిర్మించారు. చుట్టూ పచ్చని చెట్లతో వాతావరణం అయితే చాలా బాగుంది. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు.
సో టెంపుల్లోకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా, ఇది ఒక రూటు. అలాగే స్ట్రైట్గా వెళ్తే అటువైపు కూడా వెళ్ళవచ్చు టెంపుల్లోకి. సో నేను స్ట్రైట్గా వెళ్తున్నాను. గుడి మాత్రం చాలా బాగుంది. చూడటానికి పాతకాలం టెంపుల్ లాగానే ఉంది. సో ఇక్కడి నుండి కిందికి వెళ్ళాలి. ప్రసాదం కూడా ఇస్తారు. సో ఇక్కడ చూడండి ప్రసాదం కౌంటర్ ఇది. వెళ్ళేటప్పుడు ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ప్రసాదం మనం కొనుక్కోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గర్భగుడి. సో ఇక్కడి నుండి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి పాతకాలం నాటి ధ్వజస్తంభం. సో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గుడి స్థల పురాణం కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. సో టెంపుల్ లోపల వీడియో తీయడానికి అలో లేదు కాబట్టి వీడియో తీయలేదు. సో ఫైనల్గా దర్శనం చేసుకొని వచ్చాము బయటకి. అలాగే ప్రసాదం కూడా తీసుకున్నాము. పులిహోర, లడ్డు ఇచ్చారు. చాలా బాగున్నాయి, వేడివేడిగా ఉన్నాయి. ఉదయాన్నే చాలా ఆకలి మీద ఉంటాం కదా, టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో టెంపుల్ నుండి బయటకు వచ్చేసాం. బయటికి రాగానే టెంపుల్ పక్కనే ఒక రూట్ ఉంటుంది చూడండి. సో ఇటువైపుగా వెళ్ళి ఏమున్నాయో చూసేద్దాం. సో ఇక్కడి నుండి స్ట్రైట్గా వస్తే పెద్ద పెద్ద గృహలు ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చింత చెట్లు, ఇలా చాలా చెట్లు ఉన్నాయి. చింతకాయలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అలాగే ఒక చిన్న శివాలయం కూడా ఉంది. కోనేరు కూడా ఉంది. సో చూడండి, ఈ గృహల గురించి తర్వాత చెప్తాను. సో పక్కనే చూడండి చాలా స్టెప్స్ ఉన్నాయి. సో తిరుమల మెట్లు లాగా ఉన్నాయి. సో స్ట్రైట్గా వెళ్తున్నాను. సో అక్కడ ఏమున్నాయో చూసేద్దామా? సో చూడండి ఎంత బాగుందో, చుట్టూ గ్రీన్గా చల్లని గాలి తగులుతూ చాలా బాగుంది. చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ నైట్ స్పెండ్ చేయడానికి రిసార్ట్స్ కూడా ఉంటాయి. మేమైతే నైట్ స్పెండ్ చేయలేదు. అలాగే క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ క్యాంపెయిన్ కూడా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇస్తారు. ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కనుక్కొని వెళ్ళండి. మేమైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాము. అలాగే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. సో ఈ స్టోన్స్కి కూడా చాలా చరిత్ర ఉంది. మనసులో ఏదైనా గట్టిగా అనుకొని ఇలా 3 లేదా 5 లేదా 7 అలా స్టోన్స్ని ఒకదానిపైన ఒకటి పెడితే అనుకున్నది జరుగుతుంది అని అంటారు. అలాగే కొన్ని వైపులా ఇలా పెడితే ఎన్ని రాళ్ళు పెట్టామో అన్ని ఫ్లోర్స్ ఇల్లు కట్టుకుంటామని కూడా అంటారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సో నేను కూడా పెట్టాను. పక్కనే ఒక కోనేరు కూడా ఉన్నది. మూసీ నది జన్మస్థానం ఇక్కడి నుండే స్టార్ట్ అయిందని చెప్తారు పెద్దలు. సో ఈ కోనేరు వరకు మాత్రమే ఎలో చేస్తారు అందరినీ.
సో కోనేరు తర్వాత ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఒక శివాలయం కూడా ఉన్నది. సో ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బండరాళ్లకు నామాలు పెట్టి ఉన్నాయి. చూడటానికి చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. సో టెంపుల్ వాతావరణం ఇలాంటివి చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న గృహాలు కూడా ఉన్నాయి. సో లోపల ఎలాగుందో చూసేద్దామా? ఆ రోజులలో ఋషులు ఇక్కడ ఉన్న గృహలలో ధ్యానం చేసేవాళ్ళు అంట. మహర్షులు తపస్సు చేసుకుంటారు ఇక్కడ. సో లోపల చూడండి ఎలా ఉందో. అలాగే పక్కనే చిన్న చిన్న గృహాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లతో చాలా బాగుంది లొకేషన్ మాత్రం. సో టెంపుల్కి వచ్చే దారిలో పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. అటువైపుగా వస్తే హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది. గూగుల్ మ్యాప్లో కూడా ఇది మెన్షన్ చేసి ఉంటుంది. సో తెలియని వాళ్ళు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకొని రావచ్చు. సో అక్కడికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో మధ్యలో చూడండి, నాకు పీకాక్ కూడా కనిపించింది. సో ఇక్కడ నుండి హిల్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. రోడ్డు చాలా బాగుంది చూడటానికి. ఎడారిలో ఉంటుంది కదా, అలా అనిపించింది. సో వెహికల్స్ అనేవి ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. సో ఈ హిల్ ఏరియా నుండి కిందికి చూస్తే మొత్తం ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇదేనండి హిల్ వ్యూ పాయింట్. ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి. ఫుడ్ తీసుకొచ్చుకొని అక్కడే తినేవాళ్ళు ఉన్నారు, అక్కడే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడి నుండి కిందకి కూడా ట్రెక్కింగ్ ఏరియా ఉంది. సో వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. కొంచెం దూరం అయితే వెళ్ళవచ్చు, కానీ ఎక్కువ దూరం వెళ్ళకూడదు. వర్షాకాలంలో వస్తే ఈ ప్లేస్ చూడటానికి అచ్చం ఊటీ లాగానే ఉంటుంది. అందుకే దీనిని తెలంగాణ ఊటీ అని కూడా అంటారు. చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఈ చెట్ల మధ్య మంచి మంచి ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. అక్కడే చెట్ల నీడలో ఫుడ్ ఏమైనా తీసుకొచ్చుకుని ఉంటే అక్కడే తినవచ్చు కూడా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, చుట్టూ అందమైన పచ్చని అడవులతో చాలా అందంగా ఉంది కదా వ్యూ పాయింట్. మన ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తేనే ఆ మజా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు. ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్దాం. ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది. అలాగే ఒక నంది స్టాచ్యూ కూడా ఉంటుంది. సో అట్రాక్షన్ కోసం నంది స్టాచ్యూ పెట్టారు. ఇక్కడి నుండి వ్యూ పాయింట్ ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది.
మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, కొంచెం ఎండగా అనిపించింది. సో ఈవినింగ్ టైం ఇలా వస్తే కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్షాలు పడే టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. అన్ని చెట్లు పచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు కొన్ని ఎండిపోయినట్లు ఉన్నాయి. సో ట్రెక్కింగ్ ఏరియాకి వెళ్ళాలి అంటే వెహికల్స్ని పార్క్ చేసుకుని వెళ్ళాలి. సో కార్ పార్కింగ్కి అయితే 20 రూపీస్, అలాగే బైక్ పార్కింగ్ కూడా 20నే తీసుకున్నారు. అలాగే కెమెరాస్ ఉంటే వాటికి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడి నుండి 2.5 కిలోమీటర్స్ మాత్రమే అలో చేస్తారు ట్రెక్కింగ్ ప్లేస్కి, అక్కడి నుండి అలో చెయ్యరు. మేము వచ్చినప్పుడు చాలామంది వచ్చారు. సో ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. సో వర్షాకాలం ఆ టైంలో వస్తే ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో మేము ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చాము. సో అందుకోసం వాటర్ ఫాల్స్ ఏవీ లేవు. ఓపిక ఉన్నవాళ్ళు ట్రెక్కింగ్ ఏరియా కూడా విజిట్ చేయవచ్చు. సో మేము ఎక్కువ దూరం నడవలేదు, కొంచెం దూరం మాత్రమే వెళ్ళాము. ట్రెక్కింగ్ ఏరియా నుండి 16 కిలోమీటర్లు వెళ్తే కోటిపల్లి రిజర్వాయర్ వస్తుంది. పెద్దగా టైం పట్టదు. సో ఇక్కడి నుండి కోటిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలాగుందో చూసేద్దామా? సో ఫైనల్గా కోటిపల్లి రిజర్వాయర్ దగ్గరకు కూడా వచ్చాము. ఇక్కడ చూడండి చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో వెహికల్స్ పార్క్ చేసుకొని ముందుకు వెళ్తే రిజర్వాయర్ వస్తుంది. క్రౌడ్ చూడండి, బాబోయ్ అనిపించింది. చాలామంది ఉన్నారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫుడ్ అనేది మాత్రం సరిగా అవైలబుల్గా ఉండదు. మీరే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవడం చాలా బెటర్. పచ్చని చెట్ల మధ్య పచ్చడి మెతుకులు తిన్నా మనసుకు చాలా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో, రిలేటివ్స్తో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఒకరోజు ఎంజాయ్ చేశారంటే ఆ డే మాత్రం మీకు తప్పకుండా గుర్తుండిపోతుంది. సో వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, చాలామంది బోటింగ్ కూడా చేస్తున్నారు. సో వాటర్లో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకుండా కొంచెం లోతులో వరకు మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ రిజర్వాయర్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కయాకింగ్ ఉంటుంది, అలాగే స్విమ్మింగ్ కూడా చేయవచ్చు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు. సో ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కయాకింగ్కి 300 to 400 తీసుకుంటున్నారు. మేమైతే ట్రై చేయలేదు. సో ట్రై చేద్దాము అనుకుంటే క్యూ ఉంది, 1 hour టైం పడుతుంది అన్నారు. సో అందుకోసం మేము అవాయిడ్ చేసేసాము. ఈ రోజుల్లో పిల్లలకైతే ఫారెస్ట్ ఏరియాస్ ఇలాంటివి ఏమీ తెలియవు కాబట్టి పిల్లలని బయటకి ఇలా తీసుకొచ్చి నేచర్ని పరిచయం చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. వాటర్లో తడిచిన వాళ్ళైతే బట్టలు మార్చుకోవడానికి కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే ఒక పెయిర్ బట్టలు కూడా సేఫ్టీగా తెచ్చుకోవచ్చు. అలాగే ఫుడ్ను కూడా తెచ్చుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ లోపల అంతా రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. వీడియో క్లిప్లో మీరే చూడండి. బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటా. ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా ఇలాగా అరేంజ్ చేయవచ్చు. మేము సగం దూరం మాత్రమే వెళ్ళాము. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో ఫైనల్గా ట్రిప్ కంప్లీట్ అయింది. డ్రైవింగ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు, ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకి అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా రండి ఇక్కడికి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడటానికి తక్కువ ప్లేసెస్ ఉన్నా ఎంజాయ్ మాత్రం ఫుల్గా చేయవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా
సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.